ఇండియాలలో ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా! అది అందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వీడియో చూడండి. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోలో మనకి క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఆ పిల్ల పర్టిక్యులర్‌గా అమ్మాయి తను వీడియో షూట్ చేస్తుంది. ఒక దొంగని పట్టివ్వడానికి వీడియో షూట్ చేస్తున్న అమ్మాయి హావభావాలు అలా పొరపాటున కూడా ఉండవు. అక్కడ తను ఎలా ఉందంటే ఒక ఫ్రాంక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. టు సే ఫ్రాంక్, ఆ పిల్లని చూస్తా ఉంటే ఏదో ఫ్రాంక్ చేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆ ఫ్రాంక్ ఖరీదు ఒక నిండు జీవితం. ఇక్కడ ఇండియాలో ఉన్న దురదృష్టం ఏంటి అని చెప్పేసి అంటే, మగవాడి జీవితానికి అసలు విలువ లేదు. మగవాడి జీవితం కంటే కూడా ఒక కుక్క పిల్లకి ఉన్న వెయిట్ ఎక్కువ. పిల్లల బస్సు ఇన్సిడెంట్లో అమ్మాయి కేవలం వ్యూస్, వైరల్, దానికోసం ఒక మనిషి ప్రాణాన్ని వెలకట్టడానికి కూడా తను వెనకడుగు వేయలేదు. ఎందుకంటే వ్యక్తి చనిపోయి ఇంతగా నెగిటివ్ టాక్ వచ్చినా సరే తను సమర్థించుకుంటూనే ఉంది. స్టిల్ కూడా తను చేసింది కరెక్ట్ అని చెప్పేసి తనను తను సమర్థించుకుంటూ ఉంది. క్లియర్గా వీడియోలో అర్థమైపోతూనే ఉంది. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు, తలుపు సందుల్లో వేలు పెట్టి ఎవడో ఒకడు ఓపెన్ చేయకపోతాడా, అప్పుడు నేను అరవకపోతానా, వాడిని బ్లేమ్ చేయకపోతాను అన్నట్టుగానే ఉంది. అక్కడ జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ కూడా అలాగే ఉంది. సో కావాలని రద్దీగా ఉండే బస్సులో అతను కనీసం నిలబడడానికి సరిగ్గా చోటు లేనప్పుడు ఆయన పక్క నిలబడి, ఏముంది కదలికలను కామనే కదా, కదలకుండా నిల్చోవడానికి స్టాచ్యూ విగ్రహాలు కాదు కదా, కదులుతున్నాడు. తగిలింది, ఎడిటింగ్లలో కట్ చేస్తుంది, ఎంతసేపు వెయిట్ చేసిందో. తగిలినప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో ఒక ఆనందం. ఆనందాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. అంటే వచ్చాయిరా 2-3 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఏదో మన వలేస్తాం, ఎడేస్తాం, చేప పడగానే మన ముఖంలో ఒక చిన్న ఆనందం వస్తుంది కదా, అలాంటి ఆనందం తన సామాన్లకి, పదం వాడచ్చో లేదో, తన సామాన్లకి ఒక పరాయి మొగాడి దాన్ని ఏమంటారు, హ్యాండ్ తగిలినప్పుడు ఆనందం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఇంకా వాళ్ళ ఇష్టం లేవని మనకు సంబంధం లేని విషయాలు. ఎందుకు ఆనందం, ఎందుకు సైకోయిజం, ఎందుకు పైశాచికత్వం? ఒకవేళ అతను నిజంగా తప్పు చేసే ఉంటే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. తీసుకొచ్చి వీడియోలలో పెట్టడం ఏంది? యాక్చువల్ అది అవుట్ ఏదైనా ఏమంటారు, పక్కాగా అదొక రకమైన అసభ్య తాకడము అనేది ఖచ్చితంగా పెద్ద నేరం. అది చాలా పెద్ద నేరం. దాని కింద వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఇన్స్టాగ్రామ్కి రావడం ఏంటి? అక్కడ అర్థమైపోతుంది అది అంత సీరియస్ మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇంటెన్షనల్ కాదు, అది యాక్సిడెంటల్. తనకు కావాల్సింది న్యాయంగా జరగడం కాదు, అతన్ని జైలు పంపించడం కూడా కాదు. కేవలం పాపులర్ అవ్వడం, వైరల్ అవ్వడం, వ్యూస్ రావడం, జనాల నోళ్ళల్లో నానడం, ఇంత తనకు కావాల్సింది. అసలు మగవాళ్ళని ఏ చేసినా సరే ఎలాంటి శిక్షలు కూడా వాళ్ళకి లేవు, చాలా లైట్గా తప్పించుకోవచ్చు. కాబట్టి ఎలాంటి గిల్ట్ లేదు. ఒక 2-3 రోజులు జస్ట్ డియాక్టివేట్ చేసింది సోషల్ మీడియా అకౌంట్స్ అంతే. గట్టిగా 10 రోజులు ఆగితే మళ్ళీ అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఫాలో అయ్యేవాడు ఫాలో అవుతూనే ఉంటారు కదా, సైకోలు సాడిస్టులు చాలామంది ఉంటారు. ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి ఇతను ఒకగానొక కొడుకు అనుకుంటా, అతనికి ఒక ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలదా? అతను చనిపోయే ముందు ఎంత బాధ అనుభవించి ఉంటాడు. ఆన్లైన్ అబ్యూస్మెంట్ కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ కావచ్చు, ఒక ఆఫీస్లో కలీగ్స్ కావచ్చు, వీళ్ళంతా ఎంత చీప్గా చూసుంటారు. చనిపోయాడు కాబట్టి ఇప్పుడు సానుభూతి వచ్చి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ పాజిటివిటీ అతనికి చనిపోయే ముందు లేదు. అసలు ఇది బిఫోర్ అతని డెత్, అతను పోవడానికి ముందు కనుక ఈ వీడియో ఇంత వైరల్ అయితే ఇప్పుడు సగం మంది సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ సగం మంది కూడా అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా అతన్ని వీళ్ళు కూడా ట్రోల్ చేసేవాళ్ళు. కాబట్టి తనకి ఏమాత్రం సంబంధం లేని ఒక ఇన్సిడెంట్లో తను ఇంటర్నల్గా ఎలాంటి తప్పు చేయకున్నా సరే ఒక మగాడు భారతదేశంలో తనువు చాలించాల్సిన పరిస్థితి అనేది వచ్చేసింది. అంటే నువ్వు ఏం తప్పులు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మగాడిగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు. ఇక నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఆ దేవుడి మీదే. అప్పుడెప్పుడు అనేవాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు ఆడవాళ్ళు బయటకు రావడం నిజమైన స్వేచ్ఛ. ఇంకొందరు అయితే ఆర్టీసీ బస్సుల్లో మగాడు ఇట్లా స్వేచ్ఛగా వెళ్ళడం అనేది నిజమైన స్వేచ్ఛ అనే రోజులు కూడా వస్తాయి. వెళ్ళనిచ్చేలా లేరు కదా వీళ్ళు. ఎప్పుడు ఎవరు తగులుకొని ఎలాంటి ఫ్రాంకులు చేసి, ఎలాంటి రీల్స్ చేసి
ఎలా అటెంప్ట్ చేసి, ఎలా కేసులు పెట్టి, ఎలా నేను మూసేయించి, ఎలా నేను అబ్యూజ్ చేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి మగవాడు ఆర్టీసీ బస్సులలో పట్టపగలు వెళ్ళే స్వాతంత్రం కూడా లేదు, పోయింది. చాలామంది మహిళల్లో కూడా మంచి ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు మగవాడు, వాళ్ళ భర్త మగాడు, వాళ్ళ తండ్రి మగాడు, వాళ్ళ తమ్ముడు మగాడు, ఇట్లా చాలా వాళ్ళ బంధాల విలువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తలుచుకొని వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. అలాగే సపోర్టు బ్రహ్మాండంగా మగజాతికి ఇచ్చి మగజాతిని అంతరించిపోకుండా కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.